నమస్తే ఫ్రెండ్స్, పనసపండు గింజల కర్రీ ఎలా వండుతారో చూపెట్టన్నా. అందరూ పనసపండు తినేసి గింజలు పాడేస్తారు కదా, అలా పాడేయకుండా ఒక్కసారి ఇలా గింజల కర్రీ వండుకోండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా ఐరన్ ఉంటుంది, చాలా మందికి తెలియక పాడేస్తారు. ఇలా ఒక్కసారి వండుకొని తినండి, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. పనసపండు గింజలను తీసుకొని పొట్టు మొత్తం తీసేసి గింజలకి ఇలా 2 పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇక కుక్కర్ తీసుకొని కుక్కర్ లోపలికి మన పనస గింజలు అన్నిటిని వేసేసుకుందాము. ఒక గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం టేస్ట్ కోసం. సాల్ట్ వేసేసి ఇక మన కుక్కర్ని క్లోజ్ చేసేద్దాం. కుక్కర్ని క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడకబెట్టుకుందాం. మనము 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విజిల్స్ వచ్చాక నేను కుక్కర్ నుంచి బయటకు తీసాను. చూడండి, ఇలా చేతితో ప్రెస్ చేయగానే ఇలా మొత్తం మంచిగా కుక్ అవ్వాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని ఏమన్నా కర్రీ ఎలా వండుకోవాలో చూపెడతా. ముందు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఒక పెద్ద సైజ్ అంతా నేను ఆనియన్ వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాలి. కొంచెం ఫ్రై అయిందిగా దీంట్లోకి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేద్దాం. మనం బాగా మిక్స్ చేసి కొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఒక స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాక మంచిగా దాన్ని బాగా కలిపేసి ఇంకొక 1 సెకండ్ వరకు అలానే ఫ్రై కానిద్దాం. 1 సెకండ్ తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇంట్లోకి నేను 2 టమాటాస్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ వేసుకొని దీన్ని బాగా మంచిగా మిక్స్ చేసేద్దాం. టమాటా పచ్చి వాసన పోయే వరకు మంచిగా బాగా ఫ్రై కానిద్దాము. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. 2 to 3 మినిట్స్ అయిపోయింది కదా, టమాటా బాగా ఫ్రై అయిపోయింది. ఇంట్లోకి మనం తగినంత పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. అవన్నిటిని మనం బాగా మిక్స్ చేసేద్దాం. మొత్తం బాగా కలిపేసి ఒక 1 మినిట్ వాటికి మనం బాగా ఫ్రై కానిద్దాం. 1 మినిట్ తర్వాత ఏమన్నా పనస గింజలు రెడీగా ఉన్నాయి కదా, ఆ పనస గింజలను తీసుకొచ్చి దీంట్లోకి వేసేసి మంచిగా అంతా మిక్స్ చేసేద్దాం. మొత్తం కలిపేస్తున్నా చూడండి. మొత్తం బాగా మంచిగా మిక్స్ చేసేద్దాం. మొత్తం మిక్స్ అయిపోయింది కదా, ఇక మనం తగినంత వాటర్ పోసుకుందాం. వాటర్ నేను ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. బాగా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ కానిచ్చి 2 to 3 మినిట్స్ తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి దాన్ని మంచిగా కలిపేస్తున్నాను. మంచిగా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ కానిద్దాం. 3 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా బాయిల్ అవుతుంది. దీన్ని ఇంకొకసారి మళ్ళీ కలిపేసి ఇంకొక 1 మినిట్ వరకు అలానే ఉంచుతాం. 1 మినిట్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో హెల్దీ అయిన పనస గింజల కర్రీ అండి, చాలా బాగుంటుంది. కాళ్ళ నొప్పులు ఎవరైనా ఉంటే ఒకసారి కర్రీ వండుకొని తినండి. కాళ్ళ నొప్పులు కూడా చాలా తగ్గిపోతాయి. చాలా ఐరన్ ఉంటుంది దీంట్లో, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకొని తింటారు. అంత బాగుంటుందండి ఈ కర్రీ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.